అమిత్ షా భయపడుతున్నాడు. ఇది రాహుల్ గాంధీ ఇస్తున్న స్టేట్మెంట్. అమిత్ షా భయపడుతున్నాడా? రాహుల్ గాంధీ భయపడుతున్నాడా? అమిత్ షా ఒకవేళ భయపడితే ఎవరిని చూసి భయపడుతున్నాడు? రాహుల్ గాంధీని చూసి భయపడుతున్నాడా? ప్రియాంక గాంధీని చూసి భయపడుతున్నాడా? కాంగ్రెస్‌ని చూసి భయపడుతున్నాడా? లేదు ఇంకేదైనా ఒక ప్రాంతీయ పార్టీని చూసి భయపడుతున్నాడా? ఒకవేళ నిజంగా అమిత్ షా భయపడటం నిజమైతే ఈ దేశ యువతరాన్ని చూసి ఏమైనా భయపడుతున్నాడేమో. జంజీల పోరాటాన్ని చూసి ఏమైనా భయపడుతున్నాడేమో. రాహుల్ గాంధీని చూసి అయితే కాదు. కానీ రాహుల్ గాంధీ మాత్రం భయపడుతున్నాడు. ఎవరిని చూసి? ఇన్నాళ్ళు బీజేపీని చూసి భయపడ్డాడు. ఇప్పుడు జంజీలను చూసి భయపడుతున్నాడు. కాక్రోచ్ జనతా పార్టీని చూసి భయపడుతున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేసిన పోరాటం, జంజీలు చేసిన పోరాటం ఈ 12 సంవత్సరాల కాలంలో రాహుల్ గాంధీ చేయగలిగాడా? కాంగ్రెస్ పార్టీ చేయగలిగిందా? మోడీ గారి 12 ఏళ్ల పరిపాలనలో 2 ప్రధానమైన ఉద్యమాలు. ఒకటి రైతు ఉద్యమం, 2 విద్యార్థి ఉద్యమం. ఈ 2 ఉద్యమాల్లో కాంగ్రెస్ కంటూ ఒక పాత్ర ఉందా? లేదుగా. రైతులు వాళ్ళకు వాళ్ళుగా చేసుకున్నారు. విద్యార్థులు వాళ్ళకు వాళ్ళుగా చేసుకున్నారు. నిన్నగాక మొన్న సోషల్ మీడియాలో పుట్టిన పార్టీ మోడీ గారి మీద ఒక పెద్ద పోరాటాన్ని చేయగలిగింది. మోడీ గారిని కదిలించగలిగింది. మోడీ గారు అర్ధరాత్రి పూట 2 వీడియోలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. రాహుల్ గాంధీ చేయగలిగాడా? ఇవాళ పార్లమెంట్లో యువత ఆందోళన వల్ల పేపర్ లీక్ మీద బిల్లు వచ్చింది. ఎప్పుడైనా రాహుల్ గాంధీ వల్ల ఒక పార్లమెంట్లో బిల్లు తీసుకురాగలిగాడా? తన పోరాటంతో పార్లమెంట్లో ఒక చట్టాన్ని ఒక విషయం మీద తీసుకురాగలిగాడా? ఇప్పుడు రాహుల్ గాంధీ భయపడుతున్నాడు కాక్రోచ్ని చూసి. నా పాత్ర వాళ్ళు పోషిస్తున్నారేందండి? అపోజిషన్ పాత్ర కాక్రోచ్లు పోషిస్తున్నారు, జంజీ పోషిస్తుంది. రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్గా ఈ 12 సంవత్సరాల్లో ఒక్క ప్రజా పోరాటంలో కూడా పెద్దగా లేడు. ఇప్పుడెందుకు ఈ నీట్ పేపర్ లీకే అంశమే తీసుకుంది. నీట్ పేపర్ లీక్ అయినప్పుడు, పేపర్ని రద్దు చేసినప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు? కొంతమంది ఎవరో నీట్ పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్ రద్దు కావటం వల్ల, కొత్తగా మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం వల్ల మానసిక వేదనకి లోనై చనిపోయారు అనుకున్నప్పుడు ఆ కుటుంబాల పరామర్శకి రాహుల్ గాంధీ ఎందుకు వెళ్ళలేదు? ఆ రోజే మోడీ గారి ఇంటి ముందు ఎందుకు కూర్చోలేదు? మొన్న కూర్చున్నాడు కదా రాహుల్ గాంధీ మోడీ గారి ఇంటి ముందు. కూర్చోవాల్సింది ఎప్పుడు? నీట్ పేపర్ లీక్ అయినప్పుడు కదా, ఆ పేపర్ని రద్దు చేసినప్పుడు కదా. మరి ఆ రోజు ఏం చేస్తున్నాడు? సో రాహుల్ గాంధీ భయపడుతున్నాడు. అమిత్ షా భయపడుతున్నాడా లేదో తెలియదు, కానీ రాహుల్ గాంధీ భయపడుతున్నాడు. అందుకే పార్లమెంట్లో తెగ అడావుడు చేస్తున్నాడు, తెగ ఉత్సాహం చూపిస్తున్నాడు. నేను ఎక్కడ వెనకబడిపోతున్నానో, నాకు పేరు లేకుండా పోతుంది. సో మొత్తానికి రాహుల్ గాంధీ భయపడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే అపోజిషన్ స్పేస్లోకి కాక్రోచ్లు వచ్చే పరిస్థితి లేదు, కొత్త రాజకీయ పార్టీలు వచ్చే పరిస్థితి. కాంగ్రెస్ని యువత పక్కన పెట్టేస్తున్నారు, రాహుల్ గాంధీని యువత పక్కన పెట్టేస్తున్నారు అనే భయం రాహుల్ గాంధీలో స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపుగా నార్త్ ఇండియా మొత్తం కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. ఎక్కడన్నా కాంగ్రెస్ అధికారం ఉందంటే సౌత్ ఇండియాలోనే. నార్త్ ఇండియా మొత్తం ఎతికితే ఒక హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, అది కూడా చిన్న రాష్ట్రం, అక్కడ ఒక్కచోట అధికారం ఉంది. ఒక సౌత్ ఇండియాలోనే కర్ణాటకలో, కేరళలో, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ 3 రాష్ట్రాలు కనపడుతున్నాయి. సౌత్ ఇండియాలోనే బలంగా ఉంది, నార్త్ ఇండియాలో లేదు. మొన్న కావాలి కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వచ్చాయి. అది కూడా ఇంకెవరు ప్రత్యామ్నాయం లేక వచ్చినట్టుంది. కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు జాగ్రత్త పడాలి. భయపడటం సరే, ఓకే, అది ఓకే, భయపడుతున్నాడు అన్న విషయం అర్థమవుతుంది. కానీ జాగ్రత్త కూడా పడాలి. ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ఒక 6 నెలలు ప్రజల్లో ఉంటాం, ఒక 6 నెలలు కనపడకుండా ఉంటాం కాదు, రెగ్యులర్గా ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో ఉంటే, ప్రజల బాధలు అర్థమైతే, ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తే, ప్రజలతో కనెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమైనా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటమైనా అవుద్ది. అంతేగాని మోడీ గారి మీద వ్యతిరేకత వస్తే నేను ప్రధానమంత్రి అవుతాను అనుకుని కూర్చుంటే ఎప్పటికీ అసాధ్యమయ్యే పని కాదు. సో మొత్తానికి రాహుల్ గాంధీ భయపడుతున్నాడు, ఇది నిజం.